తెలంగాణలో కాంగ్రెస్ రాగానే ఫ్రీ బస్ అనే ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చారు. దాన్ని మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ కింద 1500 కడితేనే ఈ మా ఫ్రీ బస్ అనేది చెల్లుతుందంట. అసలు ఏం చెప్తారు దీనిపై? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీ బస్ కాన్సెప్ట్ తీయండి. ర్యాపిడోలను పోషిస్తున్నాం మేము డైలీ. మాకు వచ్చే సాలరీ ఏం ఉచితం, ఒక 10-20 రూపాయలు ఉచితమేమో. బయట ఎన్ని రేట్లు పెంచలే. ఎలక్ట్రిసిటీ బిల్లు, నూనె బిల్లు, బియ్యం సంచి బిల్లు, కూరగాయలు, జిఎస్టి ప్రతి ఒక్కటి పెంచి పడేసిర్రు కేవలం ఒక బస్ టికెట్ వల్ల. సో దాని వల్ల ఏం యూజ్ ఉంది? బస్ టికెట్లు తీసేయుర్రి. నువ్వు 1500 వద్దు, నీ రూపాయి వద్దురా సామి. ఫస్ట్ నువ్వు ఏదైతే టికెట్లు పెట్టు, మిగతా రేట్లు తక్కువ చేయి, బాగుంటది. కానీ నువ్వు ఇది తక్కువ ఇది పెట్టి ఇంకా అక్కడ పెంచుతా రేట్లు అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ బతకాలంటే అంత ఈజీ కాదు. అండ్ మోర్ ఓవర్ నువ్వు పెట్టినా, నేనైతే ఎక్క బస్సు ర్యాపిడోస్కే వెళ్తా, ట్రైన్ కి వెళ్తా. నువ్వు పెట్టిన పెద్ద ప్రాబ్లం అంటే నా పర్సనల్ ప్రాబ్లం. అంటే మిగతా వాళ్ళు వెళ్తున్నారు, ఐఎమ్ నాట్ రిచ్, వెళ్తున్నారు చేసుకుంటున్నారు అంటే అంటే ఎవరి దాంట్లో వాళ్ళు కరెక్ట్. సో ఏంటంటే మీరు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల బస్సులు తక్కువ చేసేసిర్రు మెయిన్. దాని వల్ల క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల గొడవలు అవుతున్నాయి. అంటే మీరు చేయబట్టి జుట్లు కూడా పట్టుకుంటారు లేడీస్, అంటే కేవలం బికాస్ ఆఫ్ ఫ్రీ బస్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఫ్రీ అనేది ఒక కాన్సెప్ట్ తీసేసేయండి. నీ 1500 ఉచిత కార్డులు వద్దు, ఏదొద్దు.